ఓకే, సో దూరదర్శిని కలిపింది ఇద్దరిని సినిమా గురించి మీడియా ఫ్రెండ్స్ నుంచి క్వశ్చన్స్ ప్లీజ్. సాయి గారు, హాయ్ అన్న. సార్ మీ పేరు సాయి అయితే సురక్షిత్ అని సుకుమార్ గారు ఎందుకు చేంజ్ చేశారన్న? సార్ ఆయనకి నేను ఇష్టం సార్. మీరు ఈ మధ్య ఒకటి చూసి ఉండొచ్చు సార్, ఒక 1.5 year బ్యాక్. ఆయనకు నేను పిచ్చ వీరాభిమాని సార్. మీకు ఇంకొకటి మీకు మీ మీడియా కాబట్టి మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, ఒక 2.5 acre ఆయన ఇమేజ్ ఫార్మింగ్ చేశానండి. గుర్తుందా సార్? ఒక 1.5 year బ్యాక్ అది నేనే చేశానండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైతునండి. ఓకే. అయితే మా ఊర్లో మా సొంత పొలంలో 2.5 acres వడిమర్ గారి ఇమేజ్ని చేశాను. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఇష్టంతో చేశాను సార్ నేను అది. అందుకని నాకు అనిపించింది సాయి అని అంటే ఓకే. సువీక్షిత్ అంటే అంటే సుకుమార్ గారు, వీక్షిత్ అంటే నేనండి. సువీక్షిత్ అని పెట్టుకున్నాను. సో సారే నాకు కొంచెం ఇచ్చేసి పెట్టారండి. ఓకే. ఈ సినిమాకి మీరే ఎందుకు హీరోగా చేశారు? అది డైరెక్టర్ గారిని అడగాలి సార్. నేను అదే సార్ అనుకున్నాను, అంటే చేద్దాం, ఒక సినిమా చేద్దాం అనుకున్నాం సార్. బట్ నేను చేస్తానని అనుకోలేదు. ఒక సినిమా చెయ్యాలి అని అనుకున్నాం. డైరెక్టర్ గారు అంటే వీళ్ళు ఎందుకు నువ్వే చెయ్యానని అడిగారు. నాకు అదే మీరు అడుగుతున్నారు చూసారా, మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ రెండు ఒకటే సార్. ఎందుకు అని అంటే నేను అనుకునేవాడిని ఎలాగా అంటే అరే నన్నేంట్రా హీరో పెట్టి తీస్తున్నారు, నేను సినిమా చేద్దాం బడ్జెట్ పెట్టి అని అనుకున్నాను. కానీ హీరోగా నేనే చెయ్యండి అని డైరెక్టర్ గారు నన్ను ఎలా సెలెక్ట్ చేశారంటే ఈ కథకు నువ్వే యాక్ట్ అవుతావు, చేద్దాం ఒకసారి అని అంటే అప్పుడు నాకు అనిపించిందండి. నేను ఎవ్రీడే వెళ్ళేటప్పుడు అరే నీ మొఖానికి నువ్వేంట్రా హీరో, నీ మొఖానికి నువ్వేంట్రా అని చెప్పి ఎవ్రీ డే నేను అద్దంలో చూసుకొని షూట్కి వెళ్ళేవాడిని. కానీ సార్ ఇది ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత అర్థమైందండి, ఇక్కడ హీరో నేను కాదు సార్, కథ అండి. కథ హీరో అవ్వడం వల్ల ఏమవుతుందంటే సార్, అందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరో అవుతారు సార్ అని నేను నమ్ముతాను. ఈ సినిమా ప్రూవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను హీరోని కాదు, నాతో పాటు చేసిన ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరి ఆర్టిస్టు హీరోలే సార్. ఎందుకంటే ఇక్కడ హీరోలు అంటే ఈ ఆర్టిస్టులు హీరోలు కాదు సార్, కథ హీరో సార్. కథ హీరో అయినప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్టు హీరో అవుతాడు సార్ కథలో ఉన్న. సార్ డైరెక్టర్ గారు, 90s మీద చాలా సినిమాలు వచ్చేసి ఉన్నాయి ఇప్పటివరకు. అండ్ చాలామంది అప్పుడున్న చాలా విషయాలని చూపించారు, అంటే మిస్ అయిన డేస్ని అవి చాలా చూసాం. దీంట్లో మీరు అందులో చూపించినవి కాకుండా కొత్తగా ఏమైనా చూపిస్తున్నారా 90s సంబంధించి? అంటే చాలా మిస్ అయిన ఉన్నాయి, ఇంకా ఎన్ని చూపించినా కూడా ఇంకా అప్పటికి మనకి చాలా మిస్ అయిన ఉన్నాయి. మీరేమన్నా కొత్తగా ఏమైనా చూపిస్తున్నారా? ఆ మిస్ అయిన వాటిలో నుంచి కొంత చూపిస్తున్నామండి. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది దీంట్లో. సో ఆ ఎమోషన్ ఏంటి అనేది మనం థియేటర్లో ఫీల్ అవుతాం డెఫినెట్గా. సో చూసి వెళ్తున్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి ఆ 90sని మళ్ళీ గుర్తు చేస్తూ వాళ్ళు ఆ డేస్కి వెళ్ళి వాళ్ళ ఫీల్ని, అంటే అప్పుడు ఎక్స్ప్రెస్ కానీ చాలా ఎమోషన్స్ ఉంటాయి ఇంటర్నల్గా. సో అవన్నీ కూడా వాళ్ళు ఒకసారి ఊహించుకుని ఆ సాటిస్ఫాక్షన్తో మళ్ళీ ఇంటికి వెళ్ళే ఒక హ్యాపీగా ఇంటికి వెళ్ళేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని బిలీవ్ చేసే మేము ముందుకు వెళ్ళడం జరిగింది ఈ ప్రాజెక్ట్. సురేష్ గారు సార్, ఇక్కడ సార్ మీరు ఆ జనరేషన్లో చూసున్నారు చిన్నప్పటి నుంచి అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఆ డేస్కి వెనక్కి వెళ్తున్నప్పుడు మీకు గుర్తొచ్చిన మెమరీస్ ఏమన్నా ఉన్నాయా అప్పుడు జరిగిన వాటిల్లో? లాట్ ఆఫ్ చాలా మెమరీస్ నాకు నిజంగా. టీవీతో అదే చెప్తాను కదా, ఎంత మెమరీ ఉంటే నేను బస్ ఎక్కి హైదరాబాద్ టీవీలో పనిచేయడానికి వచ్చేస్తాను. ఎందుకంటే కాలేజ్ డేస్లో అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ టీవీ ఒకటి మన ఇంట్లో ఉంటుంది, మనం టీవీ కొనుక్కోలేని పరిస్థితులు, ఎవరో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉంటుంది. మన ఊర్లో మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర పైన చిన్న చెక్క కట్టి దాని మీద పెడితే అక్కడ అందరం ఆ రోజు కలిసేవాళ్ళం. అందరం కలిసి ఉన్న రోజులు అవి. అందరం కలిసేవాళ్ళం, ఒక చోట కూర్చునేవాళ్ళం. ఏమంటారు, అమ్మ ఇచ్చిన జంతికలు తింటా, నాన్న ఏదో మాట్లాడుతూ ఉంటే చెప్తా, అమ్మమ్మ ఏదో కథలు చెప్తూ ఉంటే, చిత్రలహరి టైంకి అందరం ఒక చోట ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం, అందరం ఇలా ఉంటున్నాం, ఇంతే కదా. నిజంగా చాలా ఎక్స్పీరియన్స్. నాకు నిజంగా అందుకే నచ్చింది అంటున్నాండి క్యారెక్టర్లో. నేను ఆ వేషం చెప్పగానే తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అబ్బా నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు, చాలా మంచి వేషం, ఇంకేం వద్దండి, రెమ్యునరేషన్స్ ఇవి కాదు, మీరు ఎలా అంటే అలా చేద్దాం, ఈ వేషం నేను చెయ్యాలి, మెమరబుల్గా ఉంటుంది, గుర్తుండిపోతుందనే నిజంగా చేశాను. ఎక్కడో
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పక్కన ఉన్న చిన్న పల్లెటూరులో పుట్టి అక్కడే టీవీల మధ్యన పెరిగి అలా భీమవరం వచ్చి హైదరాబాద్ వచ్చి ఈ జర్నీ అంతా నాకు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ నాకు టీవీతో ఉన్న జర్నీ చాలా ఎక్కువ అండి. ఇవాళ నన్ను మీరు అందరూ జెమినీ సురేష్ అంటున్నారంటే అది నేను మీరు పిలిచిందే నాకు పిలిపోయింది. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ. నా గొంతు మీరు వింటున్నారు, అదంతా టీవీలోనే కదా జరుగుతుంది. టీవీ మన మనసు పెట్టి చూసిన రోజులు అవి. ఈ తర్వాత ఇవన్నీ వచ్చినాయి కాబట్టి నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్లు. నేను చెప్పాను కదా ఇందాక సునీల్, నేను త్రివిక్రమ్ గారు మేమందరూ ఒకే చోట ఉంటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంట్లో టీవీ ఉంటే గబగబా భోజనం చేసి పరిగెత్తుకుంటే ఇలా టీవీలు చూసి చిత్రలహరిలు చూసి ఫస్ట్ సినిమా కూడా నాగేశ్వరరావు గారు ఏదో ఫస్ట్ టెలికాస్ట్ ఫస్ట్ టైం టీవీలో సినిమా వస్తుందంట. అన్ని గొప్ప ఎక్స్పీరియన్స్లు ఉంది. థ్యాంక్ యూ.